చాలామందికి యూపీఎస్సి ఎగ్జామ్ రాయాలని ఒక కళ ఉంటుంది. చాలామంది ఆ కళను నిజం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కానీ చేసిన వాళ్ళందరికీ యూపీఎస్సిలో జాబ్ వస్తుందా అంటే అదో పెద్ద ట్విస్టే. అంత ఈజీగా వచ్చేస్తే దాని పేరు యూపీఎస్సి ఎందుకంటారు? ఒక యూపీఎస్సి క్యాండిడేట్ సెలెక్ట్ అయిందంటే పేపర్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎగబడుతుంటారు. దానికి కారణం ఏంటి? అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు పీజీ చేసిన వాళ్ళకంటే కేవలం డిగ్రీ చేసిన వాళ్ళే ఎక్కువగా యూపీఎస్సిలో అర్హత పొందుతున్నారని, యూపీఎస్సిలో జాబ్లు 76% వీళ్ళే డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఆ జాబ్ని పొందుతున్నారని మన లోక్సభలో తెలియజేశారు. అంటే పీజీ చేసిన వాళ్ళు కేవలం 26% మంది మాత్రమే ఆ జాబ్కి అర్హత పొందారంట. ఆ జాబ్ కొట్టేసినారు, అంటే ఆ జాబ్ సాధించినారు. కానీ అందులో డిగ్రీ చేసిన వారిలో ఇంజనీరింగ్ క్యాండిడేట్ మాత్రం చాలా ఈజీగా యూపీఎస్సిలో జాబ్స్ సాధించదని కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. సో మంచి ప్లానింగ్, హార్డ్ వర్క్ దీన్ని తోడ్పడతాయి. సో హార్డ్ వర్క్ చేసి డిగ్రీ మీదనే ఐఏఎస్, ఐపీఎస్ జాబులు మీరు సాధించగలరని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి.